హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము హెడ్జింగ్ స్ట్రాటజీ విత్ హీరో టు జీరో ఎలా చేస్తారు, ఎక్స్పైరీ రోజు, స్పెషల్లీ ఎక్స్పైరీ రోజు. మిగతా రోజులు కూడా మీరు ప్రాక్టీస్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఎక్స్పైరీ రోజు ఎలాంటి ప్రీమియం సెలెక్ట్ చేసుకొని ఏ టైంలో చేస్తే ఎలాంటి మూమెంట్ ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు గమనించారంటే ఒకసారి చార్ట్లో వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది చూడండి, ఎక్స్పైరీ రోజు ఎలాంటి ట్రేడ్ చేయాలి, ఎక్స్పైరీ రోజు ఎలాంటి ట్రేడ్ చేస్తే ఎప్పుడెప్పుడు ఎడ్జింగ్ చేస్తూ, అంటే బయింగ్లో ఎడ్జింగ్ చేస్తూ ఎలాంటి ట్రేడ్ చేస్తే మనకు ప్రాఫిట్స్ అనేది, లేదా మనకి రిస్క్ తక్కువ పెట్టుకొని అంటే ఎలా ట్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అబ్స్ట్రాలోకి వెళ్ళి చూసామంటే, ఇప్పుడు ఇక్కడ గమనించండి, స్ట్రాంగిల్ ఉంటుంది కదా. ఓకే, స్ట్రాంగిల్కి వెళ్ళి ఇక్కడ చూసామంటే, ఇప్పుడు ఎక్కడైతే ప్రీమియం ఉందో, రన్ అవుతుందో అక్కడ మనకు సిఈపి అనేది ఇలా చూపిస్తుంది కదా. అంటే రెండు మనం స్ట్రాడిల్లో చూస్తాం. అదే ఇది సెల్ చేస్తేనేమో స్ట్రాడిల్ ఇప్పుడు షార్ట్ స్ట్రాడిల్ అవుతుంది, అదే మనం బై చేస్తేనేమో లాంగ్ స్ట్రాడిల్ అవుతుంది బయ్యర్గా. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే 63.49 అనేది ఉంది. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, మనకి బయింగ్లో మాత్రం ఇప్పుడు 38 ఇటు చూసారంటే 18,300 PE 32, అంటే ఇది కొంచెం ఈక్వల్గా ఉంది. ఇలాంటి ప్రీమియమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసి, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి 44,000కి 187, ఇది 166, అంటే ఇది రెండు ఈక్వల్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనము రెండు సైడ్ల సిఈపి రెండు బై చేయాలి. బై చేసి ఎలా హోల్డ్ చేస్తే, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎలా ట్రేడ్ చేస్తే మనకి మూమెంట్ అనేది వస్తుంది, ఏ టైంలో చేస్తే ఎంతసేపు హోల్డ్ చేయాలనేది ఒకసారి గమనిద్దాం. సింపుల్. ఇప్పుడు మీకు ప్రీమియం సెలెక్షన్ అంటే మాత్రం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ రోజు 200 పాయింట్స్ కంటే ఎక్కువ వెళ్ళొద్దు. ఏ టైంలో ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు ఆ రోజు ఒక సైడ్ మీరు సిఓపిఏ తీసుకుందాం అనుకున్నారు, 1 లాట్ 2 లాట్ తోటి చేసుకుందాం అనుకున్నారు, ఒక ప్రీమియం అనుకున్నారు. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక 300 ఆర్ 100 ప్రీమియం, లేదంటే 200 ప్రీమియం. మీ మీ బడ్జెట్ని బట్టి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకుంటారు కదా. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఎక్స్పైరీ రోజు, లెట్స్ సే ఎగ్జాంపుల్ లాస్ట్ ఎక్స్పైరీ ఎప్పుడండి, 18th మే రోజు ఇది చూసారనుకోండి. 18th మే రోజు ఏం చేయాలంటే, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు కన్సల్టేషన్ అవుతుంది, ఎక్స్పైరీ రోజు కదా. ఎక్స్పైరీ రోజు ఏం చేయాలంటే 9:30కి ఫస్ట్ అటెంప్ట్ ప్లాన్ చేయండి. ఫస్ట్ 9:30 నుంచి వెళ్ళి ఆ టైంలో, ఇంకా 9:30 తర్వాత మీకు ఎప్పుడైతే ఈక్వల్ ప్రీమియమ్స్ దొరుకుతాయో, నిఫ్టీలో అయితే 100 నుంచి వెళ్ళి 50 మధ్యలో, అంటే ప్రీమియం కాదు, ఇక్కడ మనకు స్పాట్ రన్ అవుతున్న స్పాట్ ప్రైస్కి ఇలా తక్కువ దగ్గరలో, ఇక్కడ 50 పాయింట్స్ డిఫరెన్స్లోనే ఈక్వల్ ఉంది కదా. అలాగే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, అంటే ఇది కరెక్ట్ మనకు ఎడ్జ్ చేసుకోవడానికి. అంటే 100 పాయింట్స్ ఇక్కడ స్పాట్ నుంచి వెళ్ళి 100 పాయింట్స్ డిఫరెన్స్లో సిఈపి అనేది ప్లాన్ చేస్తారు. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే సిఈపి బై చేయాలనుకున్నారు, సెల్ చేయాలనుకున్నారు అనుకుందాం. ఇక్కడ మీరు డైరెక్ట్ వెళ్ళి బై కొట్టారనుకోండి, 1 లాట్ అనేది చూపిస్తుంది. 1 లాట్కి మనకి ఎంత, ఇక్కడ స్ట్రాడిల్ సెలెక్ట్ చేశాను, బై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు 1 లాట్కి మన రిస్క్ ఎంత, 5,650. ఓకే, ఈ ప్రీమియం బట్టి మన రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ప్రీమియంలు కలిపితే మనకి ఎక్కువ అవుతుంది కదా. అదే మీరు వన్ సైడ్ ట్రేడ్ చేసుకున్నప్పుడు ఒక 60 పాయింట్స్ 50 పాయింట్స్ రిస్క్ అనుకున్నారు. దానికి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 20 ఉన్నాయి మార్నింగ్లో ఇది బై చేశారు, 20ది ఇది బై చేశారు అనుకుంది. ఇప్పుడు ఏమవుంది, మనకు 44% మనకు విన్నింగ్ రేషియో ఉంది, ప్రాబబిలిటీ. మన రిస్క్ వచ్చేసి 2,000 రిస్క్ ఉంది. ఇది ఒకేసారి జీరో అవ్వదు కదా, ఒకేసారి మార్నింగ్లో 9:30 కంటే ఒకేసారి జీరో అవ్వదు. అప్పుడు ఇది బయింగ్ సైడ్ చూస్తే మనకు ఓన్లీ 2,000 తోటి మనకు తక్కువ క్యాపిటల్ ఉంది కాబట్టి అలా చేస్తాం. అదే మీరు సెల్లింగ్ సైడ్ ఇదే 20ది చూసారనుకోండి, సెల్ చేయాలి. ఓకే, అందరికీ తెలిసిందే, బహుశా కొత్త వరకు అయితే కొంచెం అర్థం కావడానికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత అడుగుతున్నాడు, 1 lakh
20,000 ప్లస్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి విన్నింగ్ రేషియో అనేది ఎక్కువ ఉంది, మనకు వచ్చే ప్రాఫిట్ 2,000 అనేది ఉంది. ఈ రేంజ్లో ఉన్నంతసేపు ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ చూసారంటే ఈ రేంజ్లో ఉన్నంతసేపు మనకి ఇంత ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. సో మనకి ఇది ఏంటంటే మనకు బయింగ్ కాబట్టి వన్ సైడ్ డైరెక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడం ఇలా. ఇప్పుడు మనం ఒక ప్లేస్లో 1 lakh తోటి ఇది చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఒకేసారి 0 అవ్వదు, అలాగే మీరు 2020 తీసుకున్నది కూడా ఒకేసారి 0 అవ్వదు. అంటే మనకు డే 9:30కి స్టార్ట్ చేసాం కాబట్టి, సో ఇక్కడ 9:30 తర్వాత మనకి ఎప్పుడైతే ప్రీమియమ్స్ సేమ్ ఈక్వల్ దొరికినాయో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సిఈపి బై చేస్తారు. సిఈపి బై చేసినాక ఒక డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు 30 to 40 minutes కంటే ఎక్కువసేపు హోల్డ్ చేయదు ఫస్ట్ ట్రేడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఒకటి 9:30 తర్వాత మనం ఫస్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది 9:30. ఇక్కడ సిఈపి 2 బై చేశారు. ఒక డైరెక్షన్లో వెళ్తే కంటిన్యూగా ఒకే డైరెక్షన్లో వెళ్తే మనం సిఈని క్లోజ్ చేసి పిఈని హోల్డ్ చేస్తాము. ఎప్పుడైతే మనకి ఇప్పుడు అక్కడ 20 పాయింట్స్ అనుకున్నాం కదా, ఇక్కడ 40 పాయింట్స్ లేదంటే ఇది ఎప్పుడైతే మనకు సిఈ క్లోజ్ చేస్తామో, సిఈ క్లోజ్ చేసినప్పుడు ఎంత అక్కడ 10 పాయింట్స్ ఎంత లాస్ ఉంటుంది. సో దానికి ఇక 10 పాయింట్స్ మనం ట్రైల్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే మన ఈ పిఈలో ఏదైతే ప్రీమియం తీసుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే తీసుకున్న ప్రైస్కి ఇక్కడ మూమెంట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే కాస్ట్ పెట్టుకొని ఇంకా అది హోల్డ్ చేయాలి. ఒకవేళ డైరెక్షన్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది అని అంటే అది మనకి ఎన్ని ప్రాఫిట్ ఎంత పాయింట్స్ వస్తాయి అంత గెయిన్ ఉంటుంది. ఒక సైడ్ మనం ఆల్రెడీ 10 పాయింట్స్ మార్కెట్కి ఇచ్చాం. నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి? నెక్స్ట్ ట్రేడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది 30 to 40 minutes కంటే ఎక్కువ హోల్డ్ చేయదు. ఇంకా ఎక్స్పైరీ రోజు మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ ఒక కన్సల్టేషన్ అవుతుంది. అంటే డైరెక్షన్ వెళ్తే మీరు ఏదైనా సెటప్ ఉందంటే కంటిన్యూ లో బ్రేక్ చేయడం కానీ, ఇంకా డైరెక్షన్ కంటిన్యూ వెళ్తుందా, లేదంటే 21 EMA స్ట్రాటజీ చెప్పాం కదా, ఒకవేళ మీరు 21 EMAను 9 EMAను ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని మూవింగ్ యావరేజెస్ మన డైరెక్షన్, లేదంటే ప్రైస్ యాక్షన్ ఒక స్వింగ్ బ్రేక్ చేసింది అలా అనుకున్నప్పుడు. ఇంకొకటి మనకి ఎగ్జాక్ట్లీ 12కి ప్లాన్ చేయండి. సెకండ్ ఎంట్రీ 12కి ప్లాన్. ఇక్కడ మీకు లెట్స్ ఎగ్జాంపుల్ రెండు సైడ్ల 2020 ప్రీమియం తీసుకుంటే అవి రెండు సైడ్లు ఒకేసారి 0 అవ్వదు కదా. లెట్స్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో 100 తీసుకుంటే అది 100 ఒక సైడ్ 20 పాయింట్స్ లాస్, ఇంకొక సైడ్ 20 పాయింట్స్ లాస్. లేదంటే ఒక సైడ్ కాస్ట్ వచ్చింది, ఇంకొక సైడ్ మనకు 10 or 20 పాయింట్స్ లాస్ వచ్చింది. సరే, ఇంకా మిగతా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకా ప్రీమియమ్స్ దగ్గరకు అవుతాయి కదా. ఇంకా ప్రీమియమ్స్ దగ్గర అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈక్వల్ ప్రీమియమ్స్ 12కి వస్తున్నాయా లేదా, అప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆపోజిట్ పొజిషన్ని క్లోజ్ చేసి ప్రాఫిట్ రన్ అవుతున్నదాన్ని కాస్ట్ పెట్టి చూసుకోవాలి. ఓకే, ఇక్కడైతే మనం పెట్టిన ప్రీమియం కంటే ఇది మన లాస్, ఇక్కడ వన్ సైడ్ మనకు లాస్ ఎంత ఇచ్చిందో, ఇప్పుడు సి సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పాయింట్స్ లాస్ అయిందనుకో, ఇక్కడ 10 పాయింట్స్ ప్లస్ ఇంకొక 10 పాయింట్స్ వచ్చింది, అంటే 20 పాయింట్స్. మన టార్గెట్ 20 పాయింట్స్ వచ్చింది. తర్వాత మీరు ట్రైల్ చేస్తారా లేదంటే బుక్ చేస్తారా, 10 పాయింట్స్ తోటి క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఇది సెకండ్ స్టెప్, రెండో ట్రేడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూడో ట్రేడ్ తీసుకోవాలి. మూడో ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటారంటే మనకి లంచ్ స్ట్రాటజీ ఉంది కదా, 1 o'clock నుంచి వెళ్ళి మనకి 1-5 నిమిషాల వరకు ఈ లెవెల్కి డ్రా చేసుకోండి. ఈ లెవెల్కి డ్రా చేసుకోండి. ఇది ఈ రెండు క్యాండిల్స్కి 1 o'clock తర్వాత నెక్స్ట్ 5 minutes క్యాండిల్కి రెండు డ్రా చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంట్రీ మాత్రం ఎగ్జాక్ట్లీ మీరు 2 o'clockకి, ఓకే, ఎక్స్పైరీ రోజు 2 o'clockకి మన ఎంట్రీ అనేది ప్లాన్. ఇది 2 o'clock క్యాండిల్. ఇక్కడ మీరు ఇక్కడ కూడా మీరు సిఈపిఏ బై చేస్తారు. కానీ మీకు డైరెక్షన్ ఒకవేళ ఇది మనకు విన్నింగ్ అంటే ఎక్కువ మనకు ఛాన్స్ ఎటు ఉంది అనేది అంటే ఈ డైరెక్షన్ తెలిసిపోతుంది. ఈ డైరెక్షన్లో ఏముంటుంది మనకు 1 PM ఎటు సైడ్ ఉంది అనేది చూసుకొని అది కన్ఫర్మ్గా బ్రేక్ ఇచ్చిందంటే మనం ఇప్పుడు సిఈ క్లోజ్ చేసి పీ హోల్డ్ చేస్తాం. అలాగే పైకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే పీని క్లోజ్ చేసేసి ఎప్పుడైతే మనకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ తీసేసుకొని ఇది హోల్డ్ చేయాలి. ఓకే, ఇలా మనం డైరెక్షన్ అనేది ప్లాన్ చేసుకొని ఎక్స్పైరీ రోజు మనకి కంటిన్యూ ఉంది, మనకు ఆ రోజు తెలిసిందంటే ఓకే, లేదంటే ఇటు ఎంత లాస్ ఇస్తామో దానికంటే మనకు 10-20 పాయింట్స్ లేదంటే అట్లా. అలాగే ఈ ఎక్స్పైరీ రోజు ఉన్న క్యాపిటల్ అంతా పెట్టకుండా మనకు కొద్దిగా అంటే 1 lot తోటి అలా ప్రాక్టీస్ లేదు అని అంటే ఇంకొక వేలో మీరు ఇక్కడ కొంచెం పేపర్ ట్రేడ్లో కానీ ప్లాన్ చేస్తున్నారంటే ఈ టైంలో ఎలాంటి ప్రీమియమ్స్ ఉన్నాయి రాసుకున్న తర్వాత అవి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఎంత పడిపోయింది, ఇది ఎంత పెరిగింది. లెట్స్ ఎగ్జాంపుల్ ఇది 2020, ఇది ఎంత పడిపోయింది, ఇది ఎంత పెరిగింది, ఓకే, ఎంత లాస్ వచ్చింది, రెండు సైడ్లో పడిపోయినా
అప్పుడు ఎంత లాస్ వచ్చింది, ఇట్లా ప్లాన్ చేసుకుంటూ చూడండి. లేదంటే ఇక్కడైనా ఆస్ట్రేలియాలోనే ఇప్పుడు మనకు ఇది చూసామనుకోండి, మన బ్రోకర్లో అంటే కొన్ని బ్రోకర్స్లో ఇలా చూపిస్తుంది కదా మనకి, ఇక్కడ క్లిక్ చేసి ఆప్షన్ చైన్ అని కొట్టగానే, లేకపోతే ఎన్ఎస్సిలోకి వెళ్ళి ఆప్షన్ చైన్ అని, ఇక్కడ ప్రీమియమ్స్ ఎంత ఉన్నది ఈ టైంకు. ఓకే, ఆప్షనల్ అంటే మనకి ఇది ప్రీమియం లేకపోతే 15 మినిట్స్ 10 మినిట్స్ డిలే ఉంటుంది కదా. ఇక్కడ మనం ప్రీమియమ్స్ ఈ టైంకి అంటే మీకు లెట్స్ ఎగ్జాంపుల్ 9:30కి అన్నారు, 9:30కి వచ్చేసి అక్కడ ఉన్న ప్రీమియంని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 9:30కి మనకి ఇది 150 ఉంది అనుకోండి, ఇది 150 అనే పెట్టండి. అంటే ఒక 10 నిమిషాల తర్వాత అయినా పర్లేదు, కానీ మీరు ప్రాక్టికల్గా చూసుకోవడానికి అంటే మనకి ఎంత వస్తుంది అనేది. ఇది 150 మీరు తీసుకున్న ప్రీమియం అనుకొని ఎగ్జాంపుల్ అట్లా తీసుకొని పెట్టుకొని ఇక్కడ చూడండి ఎట్లా ఇది ఎంత మూవ్ అవుతుంది. ఇది రాంగ్, ఎందుకంటే మనం ఇక్కడ ప్రీమియం అడ్జస్ట్ చేసినాం కాబట్టి. సో ఇట్లా మీకు లైవ్లో ఇది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటా. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒక 4 వారాలు అట్లా ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు, కానీ ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎడ్జ్ చేస్తూ ఎలాంటి ట్రేడ్ చేస్తా అంటే, నేను అప్పుడప్పుడు ఛానల్లో కూడా ఇస్తూ ఉంటాను నా టెలిగ్రామ్ ఛానల్లో, సిఈపి ఇవి తీసుకోమని. మనకు కంటిన్యూగా 1 or 2 ట్రేడ్స్ అంటే 1 or 2 వీక్స్ ఎక్స్పైరీస్ పోయినా కూడా ఒక్క వీక్లోని కూడా కవర్ అయ్యే రోజులు ఉంటాయి కదా. అలా మీరు ప్లాన్ చేసుకొని 0 to 0 అనేది ఇలా చేస్తారు. కంప్లీట్ అంటే 0 to 0 అంటే ఏంటి, అది మనకు 0 అయినా అంటే కంప్లీట్ ఒకేసారి మనం 3 ట్రేడ్లు ప్లాన్ చేసుకుంటున్నాం ఆ రోజు. ఒకేసారి 3 o'clock లేకపోతే ఆఫ్టర్నూన్ వెళ్ళి మొత్తం వన్ సైడే ట్రేడ్ చేయకుండా ఇలా హెడ్జ్ చేస్తూ ప్లాన్ చేస్తే మనకి కొంచెం క్యాపిటల్ సేవ్ ఉంటుంది. సో నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవడానికి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్పైరీ రోజు మార్నింగే మూమెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, కానీ మోస్ట్లీ కన్సాలిడేషన్ అయిన తర్వాతనే డైరెక్షన్ అనేది వెళ్తుంది. లేదు అని అంటే మనకు ఒక ఏరియాలోనే దానికి ఎక్స్పైరీ ముందు మనకు ఎక్స్పైరీ కంటే ముందు ఒక రేంజ్లోనే ఉంది మొత్తం మార్కెట్ అంతా, ఇది రేంజ్లోనే ఉంది. ఒక సైడ్ బ్రేక్ ఇచ్చిందా అంటే మన మూమెంట్ వస్తుంది కదా, ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది. ఆ రోజు పొజిషన్స్ అనేది షిఫ్ట్ అవుతాయి కాబట్టి అలాంటి మూమెంట్ వస్తుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.